అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈ పాఠంలో మీరు లఫ్జే జలాలా అల్లా అనే పదాన్ని ఎలా చదవాలో నేర్చుకుంటారు. లఫ్జే జలాలా పదం కంటే ముందు అక్షరంపై జబర్ కానీ పేష్ కానీ వచ్చినట్లయితే లఫ్జే జలాలాలోని లామ్ను దొడ్డుగా నోటి నిండా చదవాలి. మరియు లఫ్జే జలాలా అల్లా పదం కంటే ముందు అక్షరంపై జేర్ ఉన్నట్లయితే లఫ్జే జలాలాలోని లామ్ను సన్నగా అంటే పల్చగా చదవాలి. ఉదాహరణకి లఫ్జే జలాలా కంటే ముందు జబర్ ఉన్న పదాలని ఈ విధంగా చదవాలి. ఇన్నల్లాహ. గమనించండి, లఫ్జే జలాలా అల్లా పదం కంటే ముందు నూన్ అక్షరంపై జబర్ ఉన్నది. ఖాలల్లాహు, సమిఅల్లాహు. అల్లా లఫ్జ్ జలాలా పదం కంటే ముందు అక్షరంపై పేష్ ఉన్నట్లయితే లఫ్జ్ జలాలాలోని లామ్ను దొడ్డుగా పలకాలి. ఉదాహరణకి హుదూదుల్లాహి. గమనించండి, లఫ్జ్ జలాలా కంటే ముందు దాల్ అక్షరంపై పేష్ ఉన్నది. యురీదుల్లాహు ఖల్కుల్లాహి. అల్లాహ్ లఫ్జ్ జలాలా పదం కంటే ముందు అక్షరంపై జేర్ ఉన్నట్లయితే ఈ విధంగా సన్నగా పల్చగా పలకాలి, ఉచ్చరించాలి. బలిల్లాహు. గమనించండి, లఫ్జే జలాలా అల్లా పదం కంటే ముందు లామ్ కింద జేర్ ఉన్నది. దీనిల్లాహి, అమ్రిల్లాహి. ఈ విధంగా అల్లాహ్ లఫ్జే జలాలా పదాన్ని ఎలా ఉచ్చరించాలో దీని నియమాన్ని బాగా గుర్తుంచుకొని జ్ఞాపకం చేసుకొని లఫ్జే జలాలాను ఉచ్చరించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.